హాయ్ అండి అందరికీ. ముక్క లేనిది ముద్ద దిగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో చూసే ముందు. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. అందులోకి ఉప్పు రుచికి తగినంత, కారం మీ రుచికి తగినంత, చిటికెడు పసుపు వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతం కూర, కొంచెం పుదీనా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 తీసుకొని ఒక దాంట్లో 2 ఈ విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటా ఒకటి చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని 180 గ్రామ్స్ పెరుగు ముందు బాగా కలుపుకున్న తర్వాత చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి బాగా. కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు అండి, బయటైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని 1 అవర్ తర్వాత బొగన పెట్టేసుకొని బొగన హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని ఆనియన్స్ 3 వరకు మీడియం సైజ్ ఉన్నవి తీసుకొని పొడుగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా మొత్తం కలిపి పెట్టుకున్న బౌల్ ఉంటుందిగా, కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి చికెన్లోకి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. చికెన్ మొత్తం ఇది 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాము. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూడండి ఆయిల్ కూడా పైనకి ఎంత బాగా వచ్చేసిందో. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ముక్క కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది. చపాతీలు అయినా సరే, పూరీలు అయినా సరే, వైట్ రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు చికెనేనా అనేవాళ్ళు కూడా లొట్టలేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. చాలా తక్కువ మసాలాతో చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే ఏం చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటా.